హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి శుభవార్త అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు దేశవ్యాప్తంగా నివసిస్తున్నటువంటి లక్షలాది మంది పెన్షనర్ల జీవితాలలో నూతన వెలుగులు నింపుతూ ఒక అద్భుతమైన మరియు అత్యంత చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు కేవలం ఒక సాధారణ న్యాయపరమైన అంశం మాత్రమే కాదు. ఇది దశాబ్దాల కాలం పాటు తమ న్యాయబద్ధమైన హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వృద్ధాప్య పెన్షనర్లకు లభించిన ఒక గొప్ప నైతిక విజయం అని చెప్పవచ్చు. ప్రభుత్వం అంటే కేవలం ఒక వ్యాపార సంస్థ లేదా లాభాపేక్ష కలిగినటువంటి యాజమాని మాత్రమే కాదని, అది ఒక ఆదర్శ యజమాని, మోడల్ ఎంప్లాయరర్‌గా వ్యవహరించాలని గౌరవ సుప్రీంకోర్టు అత్యంత స్పష్టంగా అయితే గుర్తు చేసింది. ఆదర్శ యజమాని అంటే తన కింద పనిచేసే ప్రతి ఉద్యోగి ప్రయోజనాలను కాపాడే సంరక్షకుడిగా ఉండాలి. మరి చిన్నపాటి సాంకేతిక కారణాలు లేదా నిబంధనలకు సాకుగా చూపి వారి యొక్క రిటైర్మెంట్ ప్రయోజనాలను అడ్డుకోకూడదని కోర్టు హెచ్చరించింది. అంటే ఒక రకమైనటువంటి బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఇద్దరు ఉద్యోగుల మధ్య కేవలం వారి యొక్క నియామక పద్ధతిని బట్టి వివక్ష చూపడం అనేది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ఒకే హోదాలో సమానమైన పని చేసిన వారికి సమానమైనటువంటి పదవీ విరమణ ప్రయోజనాలు అందించడం అనేది ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇది దేశంలోని పెన్షనర్స్ అందరికీ కూడా నిజంగా ఒక తీయని వార్త వంటిది. మరి ఈ యొక్క కేసులో అత్యంత మానవీయమైన మరియు ముఖ్యమైన అంశం ఏమిటంటే, తాత్కాలిక ఉద్యోగుల పట్ల సుప్రీంకోర్టు చూపినటువంటి అసాధారణమైన చొరవ. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో అనేక ఏండ్ల పాటు తాత్కాలిక పద్ధతిలో లేదా డైలీ వేజెస్‌లో పద్ధతిలో నిరుపమానమైనటువంటి సేవలు అందించి రిటైర్ అయ్యే వారిని ప్రభుత్వం పట్టించుకోదు. వారి వారిని పెన్షనర్లకు అర్హులుగా అయితే చూస్తుంది. అనర్హులుగా అయితే చూస్తుంది. అయితే జస్టిస్ సంజయ్ కరోల్ మరియు జస్టిస్ అగస్టిన్ జార్జ్‌లతో కూడినటువంటి ధర్మాసనం దీనిపై అత్యంత తీవ్రంగా స్పందించింది. నిరంతరం క్రమబద్ధమైనటువంటి ఉద్యోగులతో భుజం భుజం కలిపి పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులను వారు పదవీ విరమణ చేసిన తర్వాత ఎటువంటి ఆర్థిక రక్షణ లేని అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టివేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని కోర్టు పేర్కొంది. తమ జీవితంలోని అత్యంత విలువైన యవ్వన కాలాన్ని, శారీరక శ్రమను సంస్థ అభివృద్ధి కోసం ధారపోసిన తర్వాత వారు ముసలితనంలో దిక్కులేని వారుగా మారటం అనేది మానవత్వానికి విరుద్ధమని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ తీర్పు ద్వారా వేలాది మంది తాత్కాలిక ఉద్యోగులకు పెన్షన్ పొందే మార్గం సుగమమైంది. ఇది వారి యొక్క వృద్ధాప్యానికి ఒక భరోసాగా అయితే నిలుస్తుంది. సో, మన భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రజల సంక్షేమం గురించి చాలా స్పష్టంగా బోధిస్తున్నాయి. ముఖ్యంగా ఈ తీర్పులోని రాజ్యాంగంలోని 38, 39 మరియు 43 అధికరణల గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించింది. రాజ్యాంగంలోని 38వ అధికరణ ప్రకారంగా ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని అందించే ఒక పటిష్టమైన సామాజిక వ్యవస్థను ప్రభుత్వం నిర్మించాలి. అలాగే అధికరణలు 39 మరియు 43 ప్రకారంగా సమాజంలోని కార్మికులకు మరియు ఉద్యోగులకు గౌరవప్రదమైనటువంటి ఈ యొక్క జీవన ప్రమాణాలు తగినంత వేతనం మరియు వృద్ధాప్యంలో సామాజిక భద్రత కల్పించాల్సిన గురుతర బాధ్యత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. సో, పెన్షన్ అనేది ప్రభుత్వం తన దయా దాక్షిణ్యాలతో ఇచ్చే దానం లేదా బహుమతి కాదని, అది ఉద్యోగి తన సుదీర్ఘ సర్వీస్ కాలంలో చేసిన అంకిత భావంతో కూడినటువంటి శ్రమకు లభించే ప్రతిఫలమని కోర్టు పునరుద్ఘాటించింది. పెన్షన్ అనేది ఒక ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు అని, దాన్ని ఎవరు కూడా హరించలేరని కోర్టు స్పష్టం చేసింది. సో, ప్రతి మనిషి తన వృద్ధాప్యంలో ఆర్థిక వెసులుబాటు కల్పించడం
ప్రభుత్వాల యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి విధి. పెన్షనర్లకు ఆర్థికంగా ఊరటనిచ్చే మరొక అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, పెన్షన్ బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరిగితే వడ్డీ చెల్లించడం. చాలా సందర్భాల్లో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరిగినప్పటికీ పెన్షనర్లకు సకాలంలో వారి యొక్క సొమ్ము అనేది అందదు. మరి దీనిని అరికట్టేందుకు మరియు అధికారుల నిర్లక్ష్యాన్ని శిక్షించేందుకు పెన్షన్ లేదా ఇతర రిటైర్మెంట్ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తే ఆ జాప్యానికి ఏటా 6% వడ్డీతో కలిపి పెన్షనర్లకు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి దీనివల్ల అధికారుల్లో బాధ్యత అనేది పెరుగుతుంది. మరియు ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందించాల్సి ఉంటుంది. ఒకవేళ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దాని ఆర్థిక భారం ప్రభుత్వం పైన పడుతుంది. తద్వారా పెన్షనర్లకు జరిగే ఆర్థిక నష్టాన్ని కొంతవరకు ఈ వడ్డీ రూపంలో భర్తీ చేయవచ్చు. ప్రభుత్వం తన బాధ్యతలను సకాలంలో నిర్వర్తించకపోతే దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. చివరగా ఉద్యోగులను రకరకాల కేటగిరీలుగా వర్గీకరించి వారికి అందాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను నిరాకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకోర్టు ఘంటాపథంగా చెప్పింది. కొందరికి పెన్షన్ ఇచ్చి మరికొందరికి సాంకేతిక కారణాలతో నిరాకరించడం అనేది సమానత్వ హక్కును హరించడమే అవుతుంది. ఈ యొక్క చారిత్రాత్మక తీర్పు వల్ల దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నటువంటి వేలాది మంది పెన్షన్ కేసులకు ఒక శాశ్వత పరిష్కారం లభించినట్లయింది. వృద్ధాప్యంలో ఉన్న వారికి తమ కష్టార్జితం గౌరవప్రదంగా అందుతుందని, చట్టం ఎల్లప్పుడూ తన వెంటే ఉంటుందని గొప్ప భరోసానైతే ఈ తీర్పు ఇస్తుంది అనటంలో ఇది కేవలం పెన్షన్‌ల విజయం మాత్రమే కాదు, న్యాయం మరియు సమానత్వ విలువల విజయంగా మనం అభివర్ణించవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్. ప్రభుత్వం ఒక మోడల్ ఎంప్లాయర్‌గా వ్యవహరించాలి తప్ప తన ఉద్యోగుల హక్కులను కాలరాయకూడదు. తాత్కాలిక ఉద్యోగులు కూడా పెన్షన్ పొందేందుకు అర్హులని, వారి శ్రమను విస్మరించకూడదని కోర్టు స్పష్టం చేసింది. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. అది ఉద్యోగి తన సర్వీస్‌లో సంపాదించుకున్న హక్కు. రాజ్యాంగంలోని 38, 39, 43 అధికరణల అంటే రూల్ నంబర్ 38, 39, 43 ప్రకారంగా సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత. పెన్షన్ చెల్లించడంలో జాప్యం జరిగితే ప్రభుత్వం ఏటా 6% వార్షిక వడ్డీతో కలిపి ఆ యొక్క బకాయిలను చెల్లించాలి. ఒకే రకమైనటువంటి పని చేసే ఉద్యోగుల మధ్య వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న వేలాది పెండింగ్ కేసులకు ఒక మార్గదర్శకంగా అయితే పనిచేస్తుంది. సుప్రీంకోర్టు పెన్షనర్ల హక్కులను కాపాడుతూ ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ప్రభుత్వం ఒక ఆదర్శ యజమానిగా ఉంటూ తాత్కాలిక మరియు శాశ్వత ఉద్యోగుల మధ్య వివక్ష చూపకుండా అందరికీ పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలి. పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు అని చెప్పేసి దాని చెల్లింపులో ఆలస్యమైతే గనక 6% వడ్డీతో చెల్లించాలని కోర్టు అయితే ఆదేశించింది. సో, రాజ్యాంగబద్ధంగా వృద్ధులకు గౌరవప్రదమైన జీవనం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేస్తూ పెన్షనర్లకు సుప్రీంకోర్టు ఒక గొప్ప విజయాన్నైతే అందించింది. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.